మూవీ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ లాంగ్ జర్నీ ఫర్ అస్. అంటే నాకు బేసిక్గా ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ హియర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఫ్రమ్ another mothers. So yeah, please bless us, please watch the movie on March 26th and yeah, please make it a big success. Thank you. వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ మూవీ ఇంత పర్ఫెక్ట్గా అండ్ అనుకున్న టైంలో అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళంతా యాక్టర్స్ అండి. దేర్ డెడికేషన్. అంటే మేము చాలా కాంపాక్ట్, అంటే చాలా చిన్న దీంట్లో ప్లాన్ చేసాము. వెరీ కాంపాక్ట్ ఉండింది షెడ్యూల్ అంతా. అదంతా పర్ఫెక్ట్గా రావడానికి కారణం వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, యాక్టర్స్ ఎవ్రీ వన్. అండ్ దీనికి సెకండ్ రీజన్ వచ్చేసి డిఓపి అండి. తను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకున్న వర్క్ అనుకున్న టైంలో అవ్వడానికి డిఓపి ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో తన సపోర్ట్ వల్ల ఇది పాసిబుల్ అయింది. అండ్ థ్యాంక్స్ టు డిఓపి, తను ఈరోజు ఇక్కడ రాలేదు. అండ్ రిమైనింగ్ టెక్నికల్ టీమ్స్, ఎడిటర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరూ ఎఫర్టే ఈ లేచింది మహిళా లోకం. అండ్ ఇట్ విల్ బి ఎ ఫన్ మూవీ, ఎంటైర్ త్రూ అవుట్ ఫన్ మూవీ. సో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బట్ ఇట్స్ ఫన్ డూయింగ్ దిస్ ఫిలిం అండి. దగ్గర పెట్టాలా? ఓకే, యా, ఇట్స్ ఫన్ రైటింగ్ దిస్ ఫిలిం, డూయింగ్ దిస్ ఫిలిం అండ్ రిలీజింగ్ దిస్ ఫిలిం ఆల్సో. ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. యా, అండ్ మా కెమెరామెన్ జాక్స్ గారు సూపర్ వర్క్ చేశారు. ఆయన ఇంకా యా, మా కెమెరామెన్ జాక్స్ గారు సూపర్ వర్క్ చేశారు ఆయన. అండ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చెప్పడానికి పెద్దగా ఉంటుందేమో కానీ వెరీ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. అది లక్ష్మి గారి వల్ల ఎందుకో కానీ అందరం వెరీ డిసిప్లిన్గా ఉన్నాము. ఆవిడ టైం చూసి మేము కూడా ఎర్లీగా వచ్చాము, టైంకి కంప్లీట్ చేసుకున్నాము అంతా. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం అండి. అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ దిస్ మూవీని సపోర్ట్ చేస్తున్నందుకు. సన్ స్టూడియో అని మా ఫ్రెండ్ ఒక అతను కిట్టు అని స్టార్ట్ చేసి ఈ సినిమా రిలీజ్ చేయాలన్నాడు. మా థియేటర్ నెట్వర్క్లో మాకు కొంచెం పరిచయాలు ఉంటాయి కాబట్టి దీన్ని రీజనబుల్ రిలీజ్ ఆన్ 26th చేస్తున్నారు, March 26th. ఈ షూట్కి చాలా 2-3 సార్లు వెళ్ళాను. చాలా రోజుల క్రితం అనుకున్నాను. ఆ రోజే అనుకున్నాం ఈ సినిమా ఎందుకు ఆగింది ఇంత కలర్ఫుల్గా ఉందని. ఇప్పుడు ఈ స్టేజ్ చూసిన తర్వాత లక్ష్మి గారు ఈ గ్యాంగ్ లీడర్ అండ్ ఆ డ్రమ్ము చూస్తే భయం వేసి ఎవరు వెళ్ళకుండా ఉండొద్దు, మొత్తం మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో అని చెప్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, అందరికి సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా March 26 థియేటర్లో చూడండి ఈ సినిమాని. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేచింది మహిళా లోకం మీకు ఆల్రెడీ ట్రైలర్తో వైబ్ అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న టీమ్ చూస్తుంటే దిస్ ఇస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. అండ్ ఎస్పెషల్లీ షూటింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ దట్ ఫన్, అది కనిపిస్తుంది క్లియర్గా. నేను అదే అనుకున్నా, బికాజ్ ఇట్ బీన్ సో లాంగ్ దట్ వీ షాట్ దిస్ ఫిలిం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేసాం అనేది అన్నీ అలా గుర్తొస్తూ ఉంటుంది. సో మా పుష్ప గారు, లాయర్ గారు, ఈజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇంతకుముందు చెప్పినట్టు. సో డైవర్స్ కాదు, డైరెక్ట్ మర్డరే అంతే. దేర్ ఈజ్ నో అదర్ గో. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్, బట్ వెళ్తూ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఐ మెట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ ఫిలిం అండ్ చాలా తక్కువ టైంలో చాలా అందంగా ఈ సినిమాని పూర్తి చేశారు. అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ 26th బికాజ్ అందరూ కలిసి థియేటర్లో ఈ సినిమా ఎప్పుడు చూస్తాం అని నేను చాలా వెయిట్ చేశాను. సో మీరు కూడా అదే ఎంటర్టైన్మెంట్, ఫన్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. 26th థియేటర్స్కి వెళ్ళి లేచింది మహిళా లోకం సినిమా చూడండి and you will love it. And thanks for all the women on the stage and happy Women's Day. Thank you so much once again. 26th మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆఫ్టర్ సో లాంగ్ టైం ప్రసాద్ ల్యాబ్లో అలా అడుగు పెడుతూ మీ అందరి మధ్యలోంచి నడిచొస్తుంటే వావ్, అదొక పెద్ద వైబ్లా అనిపించింది. నా
సీనియర్ మీడియా మిత్రులందరినీ కలుసుకున్నాను, అందరితో మాట్లాడాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసారు ఎంత బాగుందో. మాకే చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూస్తే. ఒక కోతి ఉంటేనే వనమంతా చెడగొడుతుంది కదా, అలాంటిది ఇన్ని కోతులు ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. ఈ మధ్యన డ్రమ్ముల కాస్ట్ ఎక్కువైందంట బంగారానికంటే కూడా. లేడీస్కి బంగారం అంటే ఎంత ఇష్టమో ఆలోచించండి. బంగారం కూడా కొనడం మానేసి డ్రమ్ములు కొంటున్నారంట. అది ఎందుకు కొంటున్నారు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 26వ తారీఖున వచ్చేసేయండి థియేటర్లకి. లో చిన్నది సుప్రీత ఆల్రెడీ తనది ఒక మూవీ రిలీజ్ అయింది, థియేటర్స్లో బాగా ఆడింది, తనకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా తనకి చాలా మంచి పేరు వస్తుంది, చాలా బాగా యాక్ట్ చేసింది. మా ఫ్యామిలీలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఓన్లీ గర్ల్ చైల్డ్ ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగు అమ్మాయిని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తామని చాలామంది డైరెక్టర్లు చెప్తున్నారు. అలాగే ఒక తెలుగు అమ్మాయి మా అందరిలో చిన్నది మీ ముందుకు వస్తుంది, తను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. డైరెక్టర్స్గా మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి, సుప్రీతని ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ సుప్రీత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫిల్మ్ని మంచిగా సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? కొంచెం సౌండ్ చేయండి అట్లీస్ట్, అడిగినందుకైనా. సో ఒక మంచి కామెడీ ఫిల్మ్తో మీ ముందుకు వస్తున్నాము March 26న. సినిమా చాలా ఫన్గా హ్యాపీగా చేసాము, అదే ట్రాన్స్లేట్ అవుతుంది ట్రైలర్లో కూడా. సో సినిమా ఇంకా ఫన్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తే థియేటర్లో తప్పకుండా చూడండి, బికాజ్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతున్నాయి. సో మా ఫిల్మ్ కూడా తప్పకుండా థియేటర్లో వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాను బలంగా. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్గా, ఎప్పుడు కొంచెం హారర్ కానీ థ్రిల్లర్ కానీ కొంచెం ఏడుపు కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ జోనర్ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 26 March. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులందరికీ, అనిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే వేదికను అలంకరించిన మా లేడీ క్వీన్స్, హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ పేరు పేరున. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఉన్నందువల్లే మేమందరం పుట్టగలిగాము. అండ్ సో లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా లేచింది మహిళా లోకం అనే ఈ సినిమా మేము యాక్చువల్లీ కొన్ని 1-2 years అయింది షూట్ చేసి. అండ్ నిన్ననే యాక్చువల్లీ వైజాగ్లో ఒక కాన్సర్ట్ జరిగిందనమాట. దాన్ని ముందర రోజు కార్తిక్ గారు ఫోన్ చేశారు, మన ట్రైలర్ లాంచ్ ఉంది, వావ్ రిలీజ్ అవుతుంది కదా అని ఎక్సైటెడ్గా వచ్చేసాను నేను. అండ్ ఇందాక అనన్య గారు అడిగారు కదా ట్రైలర్ నచ్చిందా అని. మీ అంత అందమైన అమ్మాయిలు అలా అడిగితే కొంతమంది కెమెరామెన్ అన్నయ్యలు అయితే ఇలా స్మైల్ చేసుకుంటూ సిగ్గుపడ్డారు, అందుకే మీకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ట్రైలర్ బాగా నచ్చింది కదా? నేను చెప్తున్నా, సిగ్గుపడకలా చెప్పండి, నచ్చిందా లేదా ట్రైలరు? నాకైతే పిచ్చగా నచ్చింది, చూడంగానే నేను నవ్వుకున్నాను. బేసిక్గా ఏంటంటే మన ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళందరినీ కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఈ సినిమాలో. రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఒక విషయం, ఏదో చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఏంటి ఆ విషయం మీద అంత ఆలోచించి తర్వాత నేను అనన్య ఇందులో లీడ్ ప్లే చేస్తున్నా, అంటే వీఆర్ కపుల్ ఇందులో. సో అనన్యకి ఇలా చెప్పి ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ఎలా చూపించవచ్చు అనే ఒక చిన్న పాయింట్ మీద ఈ సినిమా బేస్ చేసుకుని చేశాము. అండ్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, స్టాక్స్ కొంటున్నాం అంత కాదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ముందర కూడా మన ఇంటికి వచ్చే ఆడపిల్లని బంగారంగా చూసుకుంటే అదే చాలు, ఇలాంటి ఇష్యూస్ ఏమి రావు. అందుకే నాకు అండ్ అది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఏంటంటే నా రియల్ లైఫ్ భయాలన్నీ కూడా రీల్లో చూపించారు. ఒకవేళ క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవచ్చు,
కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమవచ్చు, చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోకపోతే ఏమవచ్చు అని ఒక హెచ్చరిక ఇది అందరికీ. సో ఇట్స్ సూపర్బ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ, చాలామంది రిలేట్ అవుతారు దీనికి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అర్జున్ గారు, కార్తిక్ గారు ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్. ఐ హ్యాడ్ సూపర్ ఫన్. హేమ గారు తెచ్చిన అమేజింగ్ ఫుడ్ తిన్నాము మేము ఆన్ సెట్స్. లక్ష్మి గారితో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ అంటే మీరు బిర్యానీ పెట్టలేదు, నేను లేనండి, నేను ఆ రోజు లేనండి. నేను చేసి లేదు, బట్ ఇప్పుడు వస్తానండి, ఇప్పుడు పెడితే వస్తాను, ఇప్పుడు పెడితే వస్తానండి పక్కా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ హరితేజ అండ్ ఆల్, మాకు మ్యూజిక్ సంబంధం కూడా ఉంది. సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అనన్య, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. కొన్ని ఇందాక తను అడుగుతున్నారు కొరియోగ్రాఫర్ ఎవరు అంటే, రొమాంటిక్ సీక్వెన్స్లో కొరియోగ్రాఫ్ నేనే చేశానండి. అయితే ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఒక సాంగ్ కూడా ఉంది మా ఇద్దరి మధ్యలో, ఒక రొమాంటిక్ సీక్వెన్స్. సో అది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో శ్రీరామ్ చంద్రని ఒక డిఫరెంట్ రూపంలో, అంటే యాక్టర్గా ఏదో అక్కడిక్కడ కొంతమంది చూసుంటారు, ఈ సినిమాలో కూడా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ది యాక్టర్ సైడ్ ఆఫ్ మీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ లేచింది మహిళా లోకం సూపర్ హిట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్. స్పీక్ నౌ. సో మంచు లక్ష్మి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ లైవ్గా మన పాటలు వింటుంటే ఆ ఫీలింగే వేరు. థ్యాంక్ యూ టు ద మీడియా అండ్ ప్రెస్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మేము చిన్న సినిమాలు చేసినా అద్భుతమైన సినిమాలు చేస్తామన్నమాట. బికాజ్ స్టోరీస్, అన్ని రకాల స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అండ్ థ్యాంక్ యూ టు ద డైరెక్టర్స్ ఫర్ చూసింగ్ సచ్ అ ఫన్ స్క్రిప్ట్. నాకు వచ్చి నరేట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఐ డోంట్ థింక్ నేను ఎంత కామెడీ చేశాను అని చెప్పి నేను ఇంకా రెచ్చిపోయాను అనమాట. అండ్ ఐ కెప్ట్ టెలింగ్ దెమ్, ఇది ఎక్కువ అయితే చెప్పండి, నేను తగ్గిస్తాను అని. దే వర్ లైక్ నో 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 గో, ఇంకా నన్ను ఉసుకో అన్నారు. ఐ టుక్ ఆఫ్ అనమాట. ఫైనల్గా ఎడిట్లో ఏముందో కొన్ని డైలాగులు ఉండవనుకుంటే ఉన్నాయండి, బాగా ఆ టైంలో ఆ ఫ్లోలో ఇలా అందాం అలా అందాం, అది బాగాలేదు ఇలా మారుద్దాం అనుకుంటూ మనం ఫ్లోలో చాలా మార్పులు చేర్పులు చేస్తుంటాం. అది కొన్ని అతుకుతాయో తెలీదు, అతకవో తెలీదు. అతికినట్టున్నాయన్నీ రిలీజ్ అయిన తర్వాత ఉంది నాకు. బట్ ఎవ్రీథింగ్ సినిమా అని సినిమాగానే చూడండి, అది తీసుకొచ్చి ఇంకా దేనిలోనూ ఇరికించకండి ప్లీజ్. you're supposed to make people think, you're supposed to push boundaries as artists. అండ్ ఆలోచించాలి, అది ఏ విధంగా చెప్పారు అనేది కాదు, కోపంగా చెప్పారా, నవ్వుతూ చెప్పారా, బట్ ఎలా చెప్పినా అది చెప్పింది ఎలా ఇట్స్ గుడ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ అలాంటివి సీరియస్ సబ్జెక్ట్స్ని సీరియస్గా చెప్తే వినమంట మనం. సో సీరియస్ సబ్జెక్ట్స్ని కామెడీగా చెప్తేనే వింటామంట. సో కానీ ఇది కామెడీ అనుకోకండి, చూసాక అర్థమవుతుంది ఓ ఇన్ని తప్పులు చేశారు అని. బట్ జోక్స్ అపార్ట్, I really wish everybody a very, 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 very happy married life. And for the ones that are not happy, the blue drum is always there. March 22nd, చూసారా అందరు కరెక్ట్ చేశారు నన్ను. March 26th is the release. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. అండ్ ఈసారి నేను బాయ్స్ని అడగట్లేదు, ఆల్ ద తెలుగు ఉమెన్ కమ్ సపోర్ట్ అస్. మీరు బయటకు వచ్చి ఈ సినిమా చూస్తే చాలు, ఒక్క మగతను రాకపోయినా పర్వాలేదు నాకు ఈ సినిమాకి. మీ అమ్మలు అత్తలు థ్యాంక్ యూ. ద రియల్ మెన్ కెన్ సీ ద మూవీ. సో బట్ ఐ రియలీ ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్, మీ అమ్మమ్మల్ని, మీ మనవల్ని ఇప్పుడే వద్దులే, మీ మమ్మీస్ని, మీ కోడల్ని, just take everybody, go make a weekend out of it. You will really have a good time. And చాలా లేయర్స్ ఆఫ్ సటిల్టీస్లో చాలా డీప్గా ఆలోచించి రాసిన కథ ఇది మా డైరెక్టర్స్ ఇద్దరు. అండ్ థ్యాంక్ యూ టు ద డిఓపి, థ్యాంక్ యూ టు అవర్ ప్రొడ్యూసర్స్. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమాలో మీరు పెట్టినంత కన్నా బోల్డ్ అని డబ్బులు వచ్చేయాలి. అండ్ దెన్ ఇమ్మీడియట్గా మీరు ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ 2 yearsగా బనా సినిమాలు రిలీజ్
రిలీజ్ అవ్వట్లేదు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ కొత్త సినిమాలు ఏమైనా ఉంటే ఐఎమ్ అవైలబుల్ ఫర్ యాక్టింగ్ అండ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ప్రొడ్యూస్ చేయట్లేదు ఇప్పుడు, వచ్చేయకండి వెంటనే. మేడం గారు నా కథలు ఇన్స్టాగ్రామ్లో పంపించి లెట్స్ ప్రొడ్యూస్ అని. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్. బట్ it really humbles me. It really, నాకు నిజంగా I feel so honored. ఇంత మంచి women తోటి, ఇంత మంచి artists తోటి to be able to live your dream, you know. నేను this dream was not a possibility, but here I am as an example. How can a no become a yes అనడానికి నేనే ఉదాహరణం. So make every no that is thrown at you, make it a yes. మన లైఫ్ మన ఒక్కరి చేతుల్లోనే ఉంది. ఇఫ్ యూ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ అదర్ పీపుల్ టు డూ థింగ్స్ ఫర్ యూ, అక్కడే పతనం. పికప్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ సెల్ఫ్ ద జ్యూస్ దట్ యూ నీడ్, ద ఫీడ్ దట్ యూ నీడ్, ద ఇన్స్పిరేషన్ దట్ యూ నీడ్. ఇంకో విషయం, ఈ ఉమెన్స్ డే వచ్చినప్పుడు నాకు మామూలు ట్రిగర్ కాదు. ఎంపవర్, ఇన్స్పైర్. ఎందుకు ఎంపవర్ అవ్వాలండి మేము? ఇట్స్ బికమ్ సచ్ అ నెరేటివ్ ఆఫ్ సెల్లింగ్ ఎంపవర్మెంట్ టు విమెన్. హలో, ఇఫ్ వీఆర్ నాట్ దే, యూఆర్ నాట్ దేర్, పీరియడ్. వీల్ ఫైండ్ మెనీ వేస్. మీరు చూడలా కుంతిదేవిజీ ఏం చేసిందో? అలా దేవుడికి వస్తే ఒక్కరు కాదు 5 మంది వచ్చారు టు గివ్ బేబీస్. వీ డోంట్ నీడ్, వీ హ్యావ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ గాడ్స్ డైరెక్ట్లీ. సో యూ మెన్ బీ కేర్ఫుల్, ఓకే? Give us the space that is already ours. Don't try to come into our space. So we are still trying to fight what is ours, Annadi, because you've taken our space. Because we were kind enough to let you in. So I want to remember March 8th ఎందుకు ఒక్కరోజే ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం అన్నది చాలా మందికి తెలియదు. This is the day that we recognize the women who fought for our voice. ఈ రోజు మనం ఇలాగ నిలబడుతున్నాం అంటే there were women who shouted, screamed, said this is not right. We want what belongs to us. ఒక డ్రైవ్ చేయడానికన్నా, ఒక మాట మాట్లాడడానికన్నా, ఒక పాట పాడడానికన్నా, నచ్చిన బట్టలు వేసుకోవడానికన్నా మనకంటే ముందు కొన్ని లక్షల మంది ఉమెన్ గేవ్ అప్ దేర్ లైవ్స్. అండ్ యాజ్ వీఆర్ స్పీకింగ్ రైట్ నౌ ద ఉమెన్ ఆఫ్ ఇరాన్ ఆర్ ఫైటింగ్ ఫర్ వాట్ వీ టేక్ ఇట్ ఫర్ సో గ్రాంటెడ్. So I want to remember and think of each and every woman and child that is giving up their life today for us to have our voice. So every woman out here, speak up. The worst thing you can do is not speaking. Speak up. What you like, what you don't like, what you're shy about, what you fear, what you think you're not good at, come out and put it out there. Because whatever we share as women, because we are Shakti, there is no Adi without Shakti. So please bring that out. All of these insecurities are a beautiful color. The more we speak about it, the more power we give other women. I am scared. I, Lakshmi Manchu, operate with a lot of fear. నన్ను నువ్వు అన్నీ సాధించచ్చు అని పెంచలేదు. నువ్వు ఏది కాదు అని I was raised. No, get married, stay at home. That was the feeding I got. But if I just listened to that, my dream would have been dead. So I fueled my dream, and I will continue to do so till the day I die, because I'm a mother of a girl child. How I live is the precedence I'm giving my daughter. నేను తగ్గే కొద్దీ అదే తన్ని కూడా మనం అన్నీ చెప్పక్కర్లేదండి మన పిల్లలకి. డూ దిస్, డోంట్ డూ దట్ అని చూసి నేర్చుకుంటారు మోస్ట్ ఆఫ్ ఇట్. సో ద మోర్ యూ పుష్ యువర్ సెల్ఫ్, యూర్ గివింగ్ యువర్ డాటర్ అండ్ యువర్ చిల్డ్రన్ ద పర్మిషన్ టు డూ సో వితౌట్ యూ ఈవెన్ సేయింగ్ ఎనీథింగ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఉమెన్ ఇస్ దిస్: మీరు ఎక్కడికి లెగనక్కర్లేదు, లేవనక్కర్లేదు, బట్ లివ్ యోర్ బెస్ట్ లైఫ్. Whatever that is. You choose to go to work, go to work. You choose not to go to work, don't go to work. You choose to have children, have children. You choose not to have children, choose not to have children. But let that choice be yours and yours alone, because your voice matters. March 26th, Lechindi Mahila Lokam, come and support us. Thank you very much, and Jai Hind.